యూట్యూబర్ రావణ్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దీంతో 5వసారి రావణ్ ను అరెస్టు చేసి కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ కు రావణ్ ను తరలించారు. నిన్న రావణ్ కు బెయిల్ మంజూరు చేసింది యలమంచిలి కోర్టు. బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్ ను మళ్లీ అరెస్టు చేశారు. వేంపాడు దగ్గర పోలీసులు రావణ్ అరెస్ట్ చేశారు. రావణ్ పై నిన్న గన్నవరం పిఎస్ లో జనసేన నేత శివశంకర్ ఫిర్యాదు చేశారు. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో అర్ధరాత్రి రావణ్ ను గన్నవరం పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు ప్రశ్న రావణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలి అని పిటిషన్ దాఖలు చేశారు. ఒకే అంశంపై పలుమార్లు అరెస్టులు చేస్తూ ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు రావణ్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఏంటి తాజా సమాచారం? ఒక కేసు తర్వాత ఇంకొకటి ఫైల్ చేయడము, అలాగే తనని అరెస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం, ఇప్పుడు తాజాగా మరో కేసులో అరెస్ట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? మహేశ్వరి, యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో జనసేన నేత అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్న గరికపాటి శివశంకర్ నన్ను ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దాంతో పాటు యలమంచిలో నిన్న ఆయన బెయిల్ వచ్చింది రావణ్కి. అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఒక కీలక పరిణామంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు 4 రోజుల పాటు 4 స్టేషన్లో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. పిఠాపురం, తప్పవరం, మచిలీపట్నం, అదేవిధంగా యలమంచి, ఈ 4 చోట్ల కూడా ఆయన బెయిల్ వచ్చిన పరిస్థితి. అయితే ఈ 4 కూడా కేవలం పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్ చేశారని జనసేన నాకు ఇచ్చిన ఫిర్యాదుల మీద మాత్రమే కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.